వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం 2024 అక్టోబర్ మాసం 9వ తేదీ నుండి 2025 ఫిబ్రవరి 4వ తేదీ వరకు గురువు వక్రగతిని పొంది కరెక్ట్గా 4 మాసాలు అన్ని రాసుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తారో తెలుసుకుందాము. ఇక గురువు ధనకారకుడు కాబట్టి ఈ 4 మాసాల్లో ఏ రాసుల వారికి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అయితే కేవలం 4 మాసాలు మాత్రమే గురువు వక్రగతిలో ఉంటారు కదా, ఈ 4 మాసాల్లో ఆర్థిక ప్రగతి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గురువు వక్రగతిలో ఉంటే అతీత బలంగా ఉంటారు. ఒక గ్రహం వక్రం అవుతే రాహుకేతువులతో కనెక్ట్ అవుతారని ఎల్లప్పుడూ నేను చెప్పడం మీరు వినే ఉంటారు. జ్యోతిష శాస్త్రానికి సంబంధించినంత వరకు గురువు పూర్తిగా శుభగ్రహం, అందరికీ మేలు చేసే గ్రహం. అయితే ఈ గురువు వక్రగతిలో ఉండడం వల్ల చాలామందికి అధిక ప్రయోజనాలు ఏర్పడతాయి. ఇందులో వక్ర గురువు వల్ల అధిక ఆర్థిక ప్రయోజనాలను పొందే రాసుల్లో మొదటిగా మేషరాశిలో జన్మించిన వారికి ఈ 4 నెలలు ధన సంపాదన బాగుంటుంది. ఎందుకు అంటే ధనస్థానం అంటే 2వ స్థానంలో ధనకారకుడైన గురువు వక్రగతిలో ఉండడం వల్ల అనేది ముఖ్యమైన పాయింట్. సో మేషరాశి వాళ్లకు ఆదాయం అధికమవుతుంది. ఆ తరువాత వృషభ రాశి వాళ్లకు ఖచ్చితంగా ఆర్థిక పురోగతి ఉంటుంది. ఎందుకంటే మీ రాశిలోనే ధనకారకుడైన గురువు వక్రగతిలో ఉన్నారు. మీరు ఏ కొంత ప్రయత్నం చేసినా ఆదాయం పెరుగుతుంది. ఇది కాలపురుష చక్రానికి ధనస్థానం. ఈ స్థానంలో ధనాధిపతి గురువు వక్రగతిలో ఉండడం వల్ల మీరు కొంచెం ప్రయత్నం చేయడం వల్ల మంచి ఆదాయాన్ని ప్రయోజనాలను పొందుతారు. ఉదాహరణకు ఒక విద్యార్థి చదువులో 60 మార్కులు తెచ్చుకోగలిగిన వాడు అకస్మాత్తుగా బాగా చదివి 90 మార్కులు తెచ్చుకుంటాడు. సో ఇటువంటి డిఫరెన్స్ వృషభ రాశి వారు డెఫినెట్గా ఫీల్ అవుతారు. సాధారణ ఆదాయాన్ని మించిన ఆదాయాన్ని, ఆకస్మిక అదృష్టాన్ని మీరు ఆశించవచ్చు. తరువాత మిథున రాశికి వ్యయస్థానంలో గురువు వక్రగతిని పొందుతారు. మీ రాశికి 7, 10 స్థానాలకు అధిపతి గురువు వ్యయస్థానంలో వక్రగతిని పొందడం వలన ఆర్థికంగా ఆదాయం అధికమవుతుంది. స్వంత ఇల్లు కొనడానికి, ఇల్లు కట్టుకోవడానికి లేదా ఇంకొక పెద్ద విశాలమైన ఇంటికి అద్దెకు వెళ్ళే అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాక వృత్తిరీతిగా కూడా మార్పులు ఉంటాయి. కారణం నవంబర్ మాసంలో భాగ్యస్థానంలో ఉన్న శని భగవానుడు వక్ర నివృత్తిని పొందుతారు. సో గురు భగవానుని వక్రగతి వల్ల మిథున రాశికి మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఆ తరువాతి రాశి కర్కాటక రాశి. ఎందుకంటే ఒక జాతకంలో లాభస్థానం ముఖ్యమైన స్థానం. చాలామంది 10వ స్థానం అనుకుంటారు, కానీ 11వ స్థానమైన లాభస్థానంలో ఏదైనా ఒక గ్రహం ఉంది అంటే అది ఏదో ఒక విధంగా జాతకుడిని పైకెదగడానికి సపోర్ట్ చేస్తుంది. 11వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్న వారికి ఉద్యోగానికి వెళ్లకున్నా టైంకు అన్నీ దొరుకుతుంటాయి. ఇప్పుడు ఈ లాభస్థానంలోనే గురు భగవానుడు వక్రగతిలో ఉన్నారు. సో ఖచ్చితంగా గురువు వక్రగతిలో ఉన్న 4 మాసాలు కర్కాటక రాశి వారు మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇక తరువాతి రాశి సింహరాశి. ఈ సింహరాశికి వృత్తి స్థానంలో గురువు వక్రగతిలో ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఏ వృత్తిలో ఉన్నా ధనం, ఆదాయం పెరుగుతుంది. వీళ్ళు చేసేది సాధారణ వ్యాపారమే అయినా అనుకోని అదృష్టం ఉంటుంది. చాలామంది అంటుంటారు, మనకు మంచి సమయం వచ్చినప్పుడు మనం ఏం చెయ్యకున్నా చాలు అనుకుంటారు. అది
పొరపాటు. మనకు చెడు సమయాలు వచ్చినప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినా ఆ పని జరగదు, కాబట్టి మనం ఏం చెయ్యకున్నా పర్వాలేదు. అదే ఒక మంచి సమయంలో మనం చేసే ప్రయత్నాలు అపరిమితమైన అభివృద్ధిని ఇస్తాయి. ఈ విధమైన సక్సెస్ రేటు ఏ సమయంలో ఉంటుంది అంటే 10వ స్థానమైన వృత్తి స్థానంలో గురువు వక్రగతిలో ఉన్నప్పుడు ఉంటుంది. అప్పుడు సింహరాశి వాళ్లకు ఈ 4 నెలలు మంచి ఆదాయాన్ని, ఆర్థికాభివృద్ధిని పొందే సమయంగా చెప్పవచ్చు. ఆ తరువాత ఏ రాశికి మంచి ప్రయోజనాలు గురు భగవానుని వక్రగతి ప్రభావం వలన ఉంటాయి అంటే కన్యా రాశి అని చెప్పవచ్చు. ఎలా కన్యా రాశికి మంచి ప్రయోజనాలు ఉంటాయి అంటే రాశికి భాగ్యస్థానంలో గురువు వక్రించి ఉండడం వల్ల అధికంగా భాగ్యస్థాన ఫలితాలను ఇస్తారు. ఇక తులారాశికి ఈ వక్ర గురు భగవానుని వల్ల వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఆస్తి అభివృద్ధి, అనేక కొత్త ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఆరోగ్యం మరియు కుటుంబంలో ఇబ్బందులను కలిగించినా మనసులో ఉన్నవన్నీ తేలికగా వెళ్ళిపోతాయి. ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది, అయితే భూ వివాదం కూడా ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశికి 7వ స్థానంలో గురు భగవానుడు వక్రగతిలో ఉండడం వల్ల వృత్తిలో అభివృద్ధి, ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి, వివాహ వయస్సు వారికి వివాహ చర్చలు వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది. మంచి మార్పులు, ఆర్థిక ప్రగతి ఉంటుంది. మొత్తానికి వృశ్చిక రాశి వారికి ఈ 4 మాసాలు పెద్ద పెద్ద మార్పులను తీసుకురాగల రోజులు అని చెప్పవచ్చు. తర్వాత ధనుస్సు రాశి వారికి రాస్యాధిపతి గురువు 6వ స్థానంలో ఉన్నప్పటి నుండి ఆరోగ్య సమస్య, ధన సమస్య, రుణ సమస్య మొదలైనవి 6వ స్థానంలో ఉన్న గురువు 12వ స్థానాన్ని వీక్షించడం వల్ల ఏర్పడతాయి. అయితే గురువు వక్రగతి వల్ల మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశం, ఆదాయం ఉంటాయి. అయితే 3వ స్థానంలో ఉన్న శని వక్రగతిలో ఉండడం వల్ల మాకు ఎటువంటి మంచి జరగలేదు అనేవారికి నవంబర్ నుండి మార్చి వరకు ఖచ్చితంగా మీకు ఒక గొప్ప యోగం మీకోసం వేచి ఉంది. ఆ తర్వాత వక్ర గురు భగవానుని వల్ల మంచి ప్రయోజనాలను పొందే రాశి మకర రాశి. ఎందుకంటే మకర రాశికి పూర్వ పుణ్యస్థానమైన 5వ స్థానంలో గురువు వక్రగతిలో ఉన్నారు. కావున మీరు తీసుకునే ఏ మంచి ప్రయత్నమైనా సక్సెస్ ఇస్తుంది. ఆ తర్వాత కుంభరాశికి 4వ స్థానమైన సుఖస్థానంలో గోచార గురువు వక్రగతిలో ఉన్నప్పుడు స్టేటస్, ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. ఈ రాశి వాళ్ళు కానీ, ఈ లగ్నం వాళ్ళు కానీ అధికంగా ఈ 4 మాసాల్లో ప్రాపర్టీస్ కొనే అవకాశాలు ఉంటాయి. ఇక మీన రాశికి 3వ స్థానంలో గురువు వక్రగతిలో ఉన్నారు. ముఖ్యంగా రాస్యాధిపతి గురువు 3వ స్థానంలో ఉండడం ఒక నెగటివ్ విషయం. ఉద్యోగం, గౌరవ మర్యాదలు వంటి వాటిల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోయినా డబ్బుకు సంబంధించిన విషయాలలో మీకు కొంత కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వ్యయస్థానంలో ఉన్న శని భగవానుడు నవంబర్ మాసంలో వక్ర నివృత్తి పొందుతారు. ఇందువల్ల కుటుంబంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు ఉంటాయి. అయితే ఒక ప్లస్ పాయింట్ ఏమిటి అంటే గురు భగవానుని వీక్షణ 9వ స్థానంపై ఉండడం వల్ల భాగ్యం అధికమవుతుంది. తండ్రి సహాయంతో సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే ఇందులో ఉన్న ఒక సూక్ష్మం, మీ స్వీయ జాతకంలో గురువు వక్రగతిలో ఉంటే ఈ వక్రగురు కాలం అమోఘ ఫలితాలనిస్తుందని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.